నమస్తే మేడం. నా వాయిస్ వినపడుతుందా మేడం? వినిపిస్తుంది సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు మేడం? మీకు డ్యూటీలో ఉన్నారా? లేదు సార్, ఇవాళ లీవ్ పెట్టాను. ఇక్కడైతే నిన్న ఈరోజు సైక్లోన్ ఎఫెక్ట్ 3 రోజులు సెలవులు ఇచ్చారు కొన్ని కాలేజీలకి. మామూలు స్కూల్ కాలేజెస్. మాకు కూడా స్టార్ట్ అయింది సార్. అసలు విపరీతమైన వాన. ఈ రోజైతే మాకైతే ఆగిపోయింది. బాగా సన్షైన్ కనపడతాం. మాకు నిన్న రాత్రి నుంచి మొదలైంది సార్ వాన. బాగానే పడుతుంది. అట్లే ఉండండి లైన్లో. 2 నేను 5 రూపాయలు ఇచ్చామన్నా. పంజీవయ్యా ఇయ్యాలి ఇచ్చేది వాళ్ళ 10 రూపాయలు. మన డబ్బులు ఇవ్వాలి. అక్కడ పేపర్ చేస్తారు తేలేదు. అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు రాసింది ఉంది. దానికి ముందు రాసి పెట్టింది అది 2 కలిపి చెప్పాలి కదా. అది 70 ఎంతది పాతదే. ఆ చీటి మర్చిపోవాగా. డబ్బులు రాసి పెట్టి 20 పావుపట బాగా దాంట్లో డబ్బులు రాసిందా? నువ్వు పావుపట బాగా నువ్వు తెచ్చి డబ్బులు రాపించుకో. అదే చెప్తా. దాంట్లో ఉంది 80, 75, 76 రావాలి. సీట్ ఇదే మొన్న 60. దానికి ముందుదే అది సీట్ ఇదే. ఇది 20. నలభై 7. 60 పాతది అంటద్దా? 47. పాతద్దా?
విజయలక్ష్మి మేడం ఆఫీస్లో ఉన్నట్టున్నారు. చెప్పండి శ్రీలత మేడం. చెప్పండి విజయలక్ష్మి మేడం. మీ ఆడియో లేదు సార్ మేడం. మండే రోజు క్లాస్కి ఆడియో రావట్లేదు సార్. రికార్డింగ్ పెట్టలేదా సార్? అది రికార్డింగ్ అయినంది అనుకున్నాను. అవి పాతవి డిలీట్ చేస్తే మళ్ళీ త్రీ రికార్డింగ్స్ డిలీట్ చేస్తే మళ్ళీ కొత్తగా వస్తుందంట. ఇప్పుడు కూడా రికార్డింగ్ దాన్ని చూసుకొని డిలీట్ చేయాలి. పాతవి డిలీట్ చేస్తేనే. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్టే ఉన్నాను చూస్తే పిక్ చేస్తాను. ఈ 30 137 వినపడుతుంది మేడం నా వాయిస్? ఇప్పుడు బాగుంది మేడం వాయిస్? వినపడుతుంది మేడం విజయలక్ష్మి మేడం బాగా? వినిపిస్తుంది సార్. ఓకే గుడ్. ఇటు కూర్చోండి. ఏమి అందరూ మెసేజెస్ చూసినట్లేదు ఈరోజు క్లాస్ ఉందని. మనం లేట్గా పోస్ట్ చేసినందుకు మార్నింగ్ పెట్టేస్తుంటే బాగుండు. వాట్సాపే చూస్తున్నారు అందరూ, అరట్టైలో చూడలేదు. అరట్టైలో చూడడం లేదు ఎవరు. నేను అందుకే వాట్సాప్ కొంచెం లేట్గా పెట్టాను. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 2 డేస్గా సైక్లోన్ ఎఫెక్ట్తో నిన్న మేము పవర్ ఫ్లక్చుయేషన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల క్లాసులు జరపలేదు. నిన్న లాస్ట్ క్లాస్లో మనం తిథుల గురించి మాట్లాడుకున్నాము. ఇంకా తిథుల తర్వాత కంటిన్యూషన్లో యోగములు కరణములు. యోగములు అంటే మామూలు జ్యోతిష శాస్త్రంలో ఒక జన్మలగ్నానికి ఉన్నటువంటి
ఆధిపత్య రీత్యా శుభగ్రహాలు కలవడం, శుభస్థానాలలో ఉండడం వల్ల ఎట్లా రాజయోగాలు ఫామ్ అవడం, ఆ యోగములు వేరు. రోజు జరిగే సూర్యచంద్రుల యొక్క కలయిక, యోగం అంటే కలయిక, సూర్యచంద్రుల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆ డిస్టెన్స్ని బట్టి తిథి ఏర్పడినట్టే ఆ సూర్యచంద్రుల యొక్క క్యాల్కులేషన్స్లో సిద్ధాంతపరంగా ఒక సూర్యుని యొక్క దాన్ని ఏమంటారంటే ఎఫిరిమీస్లో మనం సూర్యునికి సంబంధించిన అటు స్ఫుటం అంటాము. అంటే ఎన్ని డిగ్రీలకు ఉంది ఒక రాశిలో, అక్కడి నుంచి చంద్రుడు ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, వాటిని కూడడం, వాటి నుంచి వచ్చేటువంటి ఏదైతే ఒక క్యాలిక్యులేషన్ లాగా మనం ఫామ్ చేస్తాము. దానికి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే విషయాన్ని మీకు నేను పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టేశాను, నేను చూసుకుంటారని. అట్లా యోగము సంబంధించిన అట్లా ఆ ప్రొసీజర్, యోగం యొక్క సాధన ఎలా చేస్తామనే విషయం దాన్ని ఒకసారి మీరు చూసుకోండి. యోగము సంబంధించినటువంటి ఆ సూర్యచంద్రులకి మనం ఏ విధంగా 27 నక్షత్రాలు, చంద్రుడు 27 నక్షత్రాల్లో ఏ విధంగా ఆయన ఒక నిర్ణీత కక్ష సంబంధంగా మనకి భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడు ఏ విధంగా 27 నక్షత్రాలను ఉంటాడు, నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుందని, అదే జన్మ రాశి అవుతుందని మనం అలా చెప్పుకున్నాము. అట్లా 27 నక్షత్రాలు ఉన్నట్టు యోగములు కూడా 27 ఉంటాయి. వృష్కంబ, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండం, సుకర్మం, ధృతి, శూలం, గండం, వృద్ధి, ధ్రువం, వేగాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాతం, వర్యాన్, పరిగం, శివం, సిద్ధం, సాధ్యం, శవం, శుక్లం, బ్రహ్మం, ఐంద్రం, వైద్యుతి. ఇట్లా యోగా సంబంధించిన క్రమ సంఖ్య అది. దాని ఒక శ్లోకం లాగా ఇచ్చుంటారు. అందులో యోగాలలో మనకి వ్యతిపాతం, వైద్యుతి అనే యోగాలో కొంచెం మహాదోషాలుగా చూసుకొని వివాహాలు ఇట్లాంటి జరిపేటప్పుడు కానీ శుభకార్యాలు వాటిలో తప్పనిసరిగా మనం వాటిని అవాయిడ్ చేస్తాం. అట్లా అదేవిధంగా కొన్ని ఉన్నాయి. విష్కంభం, శూల, పరిగ, గండం, అతిగండం, వ్యాఘాతం. ఇవి కూడా విష్కంభం 1, శూల 2, పరిగ, గండం, అతిగండం ఆ పదాలలోనే ఉంది. వ్యాఘాతం ఆ పదాలను బట్టి కూడా మనకి ఆ వర్డ్స్ని బట్టి కూడా మనకు కొంచెం ఈ 6 యోగాలు కూడా శుభకార్య సంబంధంగా మనం విడిచిపెడితే చాలా మంచిది. మనకేంటంటే ఉన్న నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలతో సపోజ్ ఇది ఏదైతే మనం కొన్ని బాగా ఉండవు యోగాలు అని మనం చెప్పినప్పుడు వాటిలో బ్యాడ్ యోగాలు అని చెప్పిన కొన్ని స్పెషల్గా సపోజ్ ఇప్పుడే చెప్పాను విష్కంబ మంచిది కాదని నేను చెప్పినప్పుడు ఆ యోగం, అదే విష్కంబ యోగం ఆ రోజు పుష్యమి నక్షత్రం కానీ కాంబినేషన్గా కుదిరితే అప్పుడు రేరుగా కుదురుతుంది, సంవత్సరంలో ఎప్పుడో వస్తుంది. అదే విష్కంబతో కూడిన పుష్యమి అనేది అది గొప్ప యోగంగా ఫామ్ అయినట్టు. సపోజ్ వ్యాఘాత పనికిరాదన్న అదే పూర్వాషాఢ నక్షత్రంతో కానీ వ్యాఘాత యోగం ఉండిందనుకోండి ఆ రోజు, అట్లాంటి రోజు కానీ మీకు దొరికితే అది శుభకార్యాలకు కానీ ఒక జీవితంలో ఏదన్నా మంచి చేయడానికి కానీ అంతటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు. వైద్యుతి పునర్వసు నక్షత్రం వైద్యుతి అనేది కూడా మంచి యోగం కాదు. వ్యతిపాత కూడా మంచిది కాదు. వ్యతిపాత సతభిష నక్షత్రం కానీ ఫామ్ అయిందనుకో అట్లా యోగాలు అంటే అట్లాంటి ఒక టేబుల్ ఉంది, అది కూడా మీకు నేను పంపిస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఒకసారి చూస్తూ మాట్లాడదాం ఈ విషయం. మీకు ఇచ్చిన పీడిఎఫ్ నేను షేర్ చేస్తున్నాను.
నేను ఆల్రెడీ షేర్ చేసిన స్క్రీన్ ఇది అంటే ఆల్రెడీ నేను షేర్ చేసినటువంటి పీడిఎఫ్ ఇది, అదే నేను స్క్రీన్ ఇప్పుడు మీకు షేర్ అవుతుంది. ఈ యోగములో ఒక కంటిన్యూషన్లో ఇప్పుడే అనుకున్నాం కదా విష్కంబ, ఇక్కడ నక్షత్రం యొక్క ప్రమాణాన్ని బట్టి నక్షత్రం ఎంత ఉంటుందో భాగాలో లెక్కలు 13 డిగ్రీల 20 నిమిషాలు, ఆ విధంగా 13, 20, 26, 40, 13, 20 యాడ్ చేస్తే ఇట్లా చూసుకుంటా అంటే 27 నక్షత్రాలు ఉన్నట్టు 27 యోగములు ఉన్నాయి. ఇప్పుడు విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం. విష్కంభం మంచిది కాదు అనుకున్నాం. సౌభాగ్యం, శోభనం మంచిది. అతిగండం మంచిది కాదు. సుకర్మం, వృద్ధి. సోలం, గండం మంచిది కాదు, వృద్ధి మంచిది. వ్యాఘాతం మంచిది కదా, ధ్రువం మంచిది, వ్యాఘాతం మంచిది కాదు. హర్షణం, వజ్రం, సిద్ధి మంచిది. వ్యతిపాత మంచిది కాదు, పరిగా మంచిది కాదు. శివయోగంలో శివునికి శివ అనే స్పెషల్ కాబట్టి శివునికి సంబంధించిన రుద్రాభిషేకాలు కానీ, ఆయనకి స్పెషల్గా పూజలు చేసుకోవడం, ఆయనకి సంబంధించిన సాధనలు, ఆయనకి సంబంధించిన పంచాక్షరి మంత్రాలు కానీ ఇట్లా ఇవ్వడం కానీ శివయోగంలో స్పెషల్గా ఉంటుంది. శివుని యొక్క అంటే ఆ పదవిలోనే ఉంది కాబట్టి సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం ఇవన్నీ మంచివే. బ్రహ్మం, ఐంద్రం. వైద్యుతి మంచిది కాదు. అది యోగముల గురించి షార్ట్ కట్లో మీరు ఆ యోగాల గురించి కూడా ఏమిటి తిథి, వార, నక్షత్ర, కరణ యోగములు. సో యోగం గురించి చెప్పాము, నక్షత్రాలు మాట్లాడుకున్నాం, తిథుల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా కరణములు. కరణము అనే పదంలో వాస్తవానికి చేయునది అని అంటారు, అంటే వర్క్, కర్మ నుంచే చేయడం అనమాట. తిథిని సగభాగం చేస్తే, ఒక తిథి ఉన్నటువంటి ప్రమాణాన్ని తీసుకొని దాన్ని సగభాగం చేస్తే దాన్నే కరణం అంటారు. ఈ కరణాల్లో కూడా మనకు నక్షత్రాలు రాసులు ఎట్ట చరస్థిర స్వభావం ఉంది, నక్షత్రాలు కూడా చర నక్షత్ర, స్థిర నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలకు సంబంధించి కూడా కేటగిరీస్ చాలా ఉన్నాయన్నమాట. దారుణ నక్షత్రాలు, అంటే క్షిప్ర నక్షత్రాలు, దారుణ నక్షత్రాలు, వాటిని కూడా డివైడ్ చేస్తాను అన్నమాట. నక్షత్రాల గ్రూప్స్ కూడా దాంట్లో కూడా అధోముఖ, ఊర్ధ్వముఖ ఇట్లా వస్తాయి. అవి నెక్స్ట్ చెప్తున్నాం నక్షత్రాలు. అది ఎందుకంటే ముహూర్త ప్రకరణలు ఉపయోగపడుతుంది మనకి. చర నక్షత్ర, స్థిర అట్లా ఉన్నాయి. కరణాల్లో కూడా చరకరణాలు, స్థిర కరణాలు. ఈ చర స్థిర కూడా మనం ముహూర్త నిర్ణయానికి సంబంధించిన అప్లికేషన్స్లో వాడతాం. సపోజ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చరకరణాలు, లేకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా స్థిరంగా మనం చేసే కొన్ని పనులకి స్థిర కరణాలు అట్లా ఎంచుకోవడం, అలా కూడా చేయొచ్చు. ఈ కరణానికి సంబంధించినటువంటి విధానం, ఇప్పుడు యోగంకు సంబంధించిన విధానం ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, సూర్య చంద్రుల సంబంధంగానే ఇవన్నీ ఫామ్ అయినాయి. యోగము అనేది ఇప్పుడు సూర్యనాడి, చంద్రనాడి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, యోగ సాధన అనేది కూడా ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్లో యోగ సాధన అని మనం ఇక్కడ రాసినప్పటికీ మామూలుగా మనం పతంజలి కావచ్చు, ఇంకొక ధ్యాన సంబంధించిన యోగాలు ఎన్నో ఉంటాయి, హఠయోగం, క్రియాయోగం. అట్లా అక్కడ కూడా సూర్యనాడిని, చంద్రనాడిని ప్రాణాయామం ద్వారా కుంభక, రేచక ఏవైతే పూరకం, కుంభకం ఇట్లా ఉంటుందో అక్కడ కూడా మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఆ యోగం. సూర్యనాడి, చంద్రనాడి. ఇక్కడ ఈ యోగం ఏంటంటే సూర్య చంద్రుని గమనాన్ని బట్టి వాళ్ళ ఒక యోగంలో ఒక కారణంలో పుట్టారు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ థాట్, వాళ్ళ హెల్త్, వాళ్ళ మానసిక ఆరోగ్యం, వాళ్ళ శారీరక ఆరోగ్యం, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బుద్ధి, ఇవన్నీ మనకి కొంచెం అవగాహన వస్తుంది. దాని గురించి మీరు కొంచెం ఏదైనా పెద్దవాళ్ళు యూట్యూబ్స్లో ఏదన్నా మాట్లాడిన వీడియోస్ ఏదన్నా ఉంటే అట్లా కలెక్ట్ చేసి ఒకసారి యోగ కరణాల గురించి అనండి. కొన్ని బుక్స్లో కూడా యోగ కరణాల డెఫినేషన్ ఉంటాయి. 1 సెకండ్. భవ మొదలు వృష్టికరణం అంటే
భవ, భాలవ, కౌలవ, గరజి, వణిజ, విష్టినే ఇంక భద్రకరణం అంటారు. వీటిని చరకరణాలు. శకుని, చతుష్పాత్, నాగ, కింస్తూపం ఇవి స్థిరకరణాలు. శకుని, చతుష్పాత్, నాగ, కింస్తూపన సంబంధంగా కొంచెం ఈ స్థిరకరణం అనేది చాలా కొంచెం క్రూయల్ కర్మలకి ఏదైనా ఇంతకుముందు అనుకున్నట్టు అంటే నేను చర నక్షత్రాలు స్థిర నక్షత్రాలు చెప్పేటప్పుడు చర నక్షత్రాలలో బిజినెస్గా స్థిర నక్షత్రాలు ఏదైనా పర్మనెంట్గా ఉండే ఒక ఇప్పుడు ద్వారబంధనం పెట్టాలా అట్లా స్థిర నక్షత్రాలు లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా శంకుస్థాపనలు ఇవన్నీ స్థిర సంబంధమైన స్థిరాస్తులు అంటాం కదా, స్థిరంగా ఉండేటివి దానికి లైఫ్ టైం బాగున్నప్పుడు దేవతా ప్రతిష్టలు అవన్నీ చేస్తాం. కానీ కారణాల విషయంలో స్థిర కారణాలు సపరేట్ అనమాట. స్థిర కారణాలు కొన్నిటికి పనికిరావు. మ్యాక్సిమం శకుని, చతుష్పత్, నాగ, కింస్తూపం అంటే తిథిని అట్టా ఫాలో అవుతాం కాబట్టి సపోజ్ ఇప్పుడు అమావాస్య ముందు చతుర్దశి మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు అనుకోండి, రిలేటెడ్గా కింస్తూపన కూడా అక్కడే ఉంటుంది. అక్కడ కిమ్ అంటే సాంస్క్రిట్ వర్డ్లో కింకరుడు, లేకపోతే కింకరుడు ఎలా వాడతాము, కిమ్ అంటే ఏమి ఏమిటి అని క్వశ్చనబుల్ అనమాట. కింస్తూపనం అంటే ప్రతిదానికి క్వశ్చన్ చేస్తా ఏమి ఎందుకు అని కఠినంగా ప్రతిదాన్ని తెగ్గొట్టేటట్టు మాట్లాడటం ఇలాంటివి అనమాట. నాగ అంటే నాగ రిలేటెడ్, చతుష్పాత్ అంటే ఇది ఇవన్నీ తామస సంబంధం అనమాట. శకుని ఈ పదాలు పెట్టేటప్పుడే వాళ్ళు మనకు అర్థమైపోతుంది. ఈ యొక్క కరణాల్లో పుట్టిన వాళ్ళ యొక్క బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంటుంది. సో శరకరణాలు శుక్లపక్షం పాడ్యమి నుంచి ఉత్తరార్థం బహుళ చతుర్దశి పూర్వార్థం వరకు ప్రతి తిథికి 2 కరణాలు వంతున మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అది మీరు పంచాంగాలు చూసుకుంటూ రండి, ఒకసారి అర్థం అవుతుంది. బహుళ చతుర్దశి మొదలు శుద్ధ పాడ్యం వరకు ఇవన్నీ స్థిర కరణాలు కాబట్టి ఈ 2 రకాలుగా ఉంటుంది. ఇది టేబుల్. పాడ్యమి ఇదేంటంటే పాడ్యమికి సంబంధంగా అంటే పాడ్యమి అనే తిథిని 2 భాగాలు జరిగినట్టు మొదటి సగంలో కింస్తూపన ఉంటుంది, రెండో సగం భవ ఉంటుంది. పాడ్యమిలో చేయొచ్చు కొన్ని పనులు, కానీ కింస్తూపన ఉన్నట్టు ఫస్ట్ పార్ట్ వదిలేసేసి భవ అనేది వాడుకోవచ్చు కొన్నిటి. బాలవ, కౌలవ విధి అట మంచిదే. తదియలో తైతుల, గరజి 2 ఉన్నాయి. తదియ ఫస్ట్ సగం తైతుల, రెండో సగం గరజి. గరజి అంటే గందరగోళం అన్న ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళ శ్వాస, వాళ్ళ విధానం, వాళ్ళ మైండ్, వాళ్ళ మెంటల్ పీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది గరజీకరణ వాళ్ళకి. వణిజీకరణం అంటే వణిక్ అంటే వ్యాపారం, వణిజ అంటే చవితిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ వ్యాపార సంబంధంగా ఎక్కువ వైశ్య వృత్తిని బిజినెస్ మైండ్ బిజినెస్గా ఉంటుంది అనమాట. వణిజీ అంటే వణిక్ చవితిలో. విష్టి ఇట్లా రిలేటెడ్గా ప్రతిదానికి ఒక డెఫినేషను వాళ్ళ బిహేవియర్స్ అని మనకు వస్తాయి పుట్టినప్పుడు. మామూలుగా ఆ రోజు కూడా మనకి సపోజ్ వ్యాపార సంబంధమైన పనులు చవితిలో చేయకూడదు అనుకున్నప్పుడు కొన్ని పనులు కొన్ని వ్యాపార సంబంధంగా కొన్ని వణిజీకరణ వచ్చినప్పుడు కొన్ని పనులు మనం చేయొచ్చు. ఇప్పుడు చవితిలో వణిజీకరణానికి స్పెషల్గా చవితికి బుధుడు వచ్చిన వణిజీకరణానికి మళ్ళీ విష్టికరణానికి భద్రకరణం అన్న విష్టికరణం అన్న ఒకటే బ్రాకెట్ ఇచ్చాడు. ఇక్కడ వణిజికి శుక్రుడనో విష్టికి బుధుడనో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ గ్రహాలకు కూడా అటు యోగాలకి కానీ ఈ కరణాలకు కానీ ఒక నక్షత్రాలకు ఏ విధంగా మనం గ్రహాలని ఇవ్వడం జరిగిందో, గ్రహాలకి నక్షత్రాలను ఎలా పంచామో అటు ఈ కరణాలకు కూడా ఈ టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇస్తాను. దాన్ని బట్టి మనం ఏంటంటే మన కరణ దేవతలు అని కూడా వస్తుంటుంది ఈ మధ్యకాలంలో. ఆ కరణ దేవతలకు సంబంధించి కూడా మళ్ళీ దేవతా సంబంధంగా కూడా ఉంటుంది. దట్ రిలేటెడ్గా కారణం అంటే మనం చేసే కర్మను బట్టి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రెమెడీస్ ఏమైనా చేసేటప్పుడు ఆ రిలేటెడ్ రెమెడీస్ చేస్తారు. దాని తంత్ర జ్యోతిష్యంలో కొన్ని ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కొందరు పాపులర్ అయ్యారు కరణాల గురించి చెప్తూ. ఆయన ఉప్మాంగదరావు అని ఒక ఆయన కరణాల గురించి తంత్ర జ్యోతిష్యం అని చెప్పి పెట్టినాడు వీడియోస్. అవి చూసినప్పుడు కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు కూడా. దాంట్లో అన్ని లిస్ట్ ఇచ్చాడు అనమాట. కింస్తూపనకి ఎవరు దేవత, ఇప్పుడు భవ ఉంది, భాలవ ఉంది, కౌలువ ఉంది. దానికి ఎలా ఇస్తాడంటే కౌలవ కర్ణం ఇక్కడ వచ్చింది మనకి విద్యలో 2 హాఫ్. కౌలవ కర్ణానికి ఒక జంతువు ఏంటంటే పంది అని, లేకపోతే ఆ దేవత ఆదివరాహ స్వామి అని, దానికి సంబంధించి ఏమి రెమెడీ చేసుకోవాలా, దానికి సంబంధించి ఇంట్లో ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలా అన్నీ ఆయన యూట్యూబ్లో చెప్పుకున్నాడు. అవి ఎవరికైనా మనం సజెస్ట్ చేయొచ్చు, మనం కూడా ఫాలో అవ్వచ్చు, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో
ఈ కరణాలకు సంబంధించినటువంటి వర్క్ విషయంలో మనం జాతక చక్రంలో దశాంశ అని ప్రొఫెషన్ చూస్తాం. D10 చార్ట్. D10 చార్ట్కి సంబంధించినప్పుడు సపోజ్ ఇక్కడ చవితిలో ఒక అబ్బాయి పుట్టాడు, వణిజ సంబంధంగా మనం వణిజికి శుక్రుడు అనుకుంటే ఆ శుక్రగ్రహం జాతక చక్రంలో ఎలా ఉంది, D10లో ఎలా ఉంది చూసుకొని మనం దాన్ని బట్టి వాడి ప్రొఫెషన్ ఎలా ఉండబోతుంది, జీవితాంతం వాడు ఏ కర్మ చేసుకుని ఉంటాడనే సంగతి చెప్పే సిస్టమ్ ఉంది ప్రొఫెషనల్గా. 1 సెకండ్ ఇప్పుడే వస్తాను. రూపాయలు 50 నీకా 2 ఇచ్చేదా? Yes. సో పంచమికి భవ బాలవ, షష్ఠికి కౌలవ కైతుల, సప్తమికి గరజ వణిజ. అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే పూర్వార్ధం ఉత్తరార్ధం అని ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పాడ్యమిలోనే ఇదే శుక్లపక్షం ఇలా ఉంటుంది, కృష్ణపక్షంలో మళ్ళీ అది కంటిన్యూషన్గా ఇక్కడ కంటిన్యూ ఇచ్చారు. సో మనం పంచాంగంలో చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది మీకు అర్థం. పౌర్ణమి అమావాస్య ఉంది, ఇది శుక్లపక్షంలో అమావాస్య వస్తుంది, కృష్ణపక్షం అమావాస్య కాబట్టి చతుష్పాత్ నాగవ. మనం ఎట అమావాస్య చతుర్దశిలో ఇప్పుడు శకుని చతుర్దశి సంబంధం ఉంది. ఇక్కడ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట, శుభకార్యాలు అట్లా చేయం కాబట్టి. ఇటు మనం శుభకార్యాలలో వాటిని సో రోజు మీరు పంచాంగాన్ని ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఇది ఎట్లా ఫామ్ అని చూసుకోవచ్చు. ఇదంతా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక నోట్బుక్లో రాసుకోండి, మనకి ఉంటుంది. నిన్న చెప్పిన లిస్ట్ ఇది, నిన్న చెప్పినటువంటి ఏవైతే నిన్న తిథుల గురించి మాట్లాడుకున్నాం కదా లాస్ట్ క్లాస్, అంటే నిన్న అంటే లాస్ట్ క్లాస్లో దీంట్లో తిథులు ఎట్లా ఫామ్ అయ్యాయి నేను చెప్పాను. నంద తిథులు, భద్ర తిథులు, జయ తిథులు, రిక్త తిథులు, పూర్ణ తిథులు. ఇవి ఒకసారి చూసుకోండి. నంద తిథులు ఏంటి, భద్ర తిథులు ఏంటి, ఈ డెఫినేషన్స్ అంతా ఉంటాయి. అంటే పాడ్యమి, విద్య, తద్య, చవితి, పంచమని నిలువుకి రాయమన్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి షష్ఠి, సప్తమి ఇట్లా రాసుకుంటూ వెళ్తే ఫస్ట్ వరుస వచ్చేసి నంద తిథులు, రెండోది వచ్చి విద్య, సప్తమి, ద్వాదశి భద్ర తిథులు, తదియ, అష్టమి, త్రయోదశి తిథులు, చవితి, నవమి, చతుర్దశి రక్త తిథులు, పూర్ణ తిథులు. వీటిలో భద్ర తిథులు, జయ తిథులు మంచివి. పూర్ణ తిథుల్లో పంచమి, దశమి, పౌర్ణమిలో కూడా మనం కొన్ని చాలా కార్యాలు చేస్తాం. రక్త తిథులు చవితి, నవమి, చతుర్దశి ఏం చేయము. అదేవిధంగా ఇంకా మీరు నక్షత్రాల సంబంధంగా కూడా మేషరాశిలో ఏమేమి ఉంటాయి ఫస్ట్ మీకు లిస్ట్ ఇచ్చేలా అదే ఇది మళ్ళీ ఇచ్చాడు. ఇది ఒకసారి లిస్ట్ చూసుకొని తర్వాత మళ్ళీ అడగండి డౌట్స్ ఏదైనా ఉంటే. ఈ మామూలు చెప్పింది ఏదంతా. నక్షత్రానికి దేవతలు ఉంటారని చెప్పాం కదా, తిథులకి దేవతలు ఎట్లుంటారు. అశ్విని దేవతలు, భరణికి యముడు, కృతికి అగ్ని, రోహిణికి బ్రహ్మ, మృగశిరకి చంద్రుడు. ఇప్పుడు ఏ నక్షత్రాలు పుట్టిన దేవత సంబంధంగా పూజ చేయడం వల్ల సంబంధ పూజలు. ఒకవేళ ఆయా నక్షత్రాలు ఒక్కోసారి మన ఏ నక్షత్రంలో పుట్టినా మనకి వేరే దేవతల మీద ఇష్టం ఉంటుంది. ఏ నక్షత్రంలో చేస్తే మంచి. ఇప్పుడు మనకు అంటే విష్ణు అంటే శ్రీ మహావిష్ణువు ఇష్టం. శ్రవణ నక్షత్రం దానితో విష్ణు సహస్రనామం చేయడం, లేకుంటే వీలుంటే తిరుమల తిరుపతి కావచ్చు, చాలా వెంకటేశ్వర స్వామి దగ్గర శ్రీనివాస కళ్యాణం, నిత్య కళ్యాణానికి అటెండ్ అవ్వడం, శ్రవణ నక్షత్ర స్వామిని దర్శనం చేయడం వల్ల చాలా మంచిది. అంటే ఇట్లా దేవతా సంబంధంగా కూడా
ఏ ఏ పనులు ఎప్పుడు చేయాలా, పూజలు ఎలా చేయాలని సంబంధంగా స్పెషల్గా దోష నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ దేవతకి, అధిదేవతకి, ప్రత్యేక దేవతలకు పూజలు చేసి శాంతులు జరిపించడం కూడా మనకి వస్తూ ఉంటుంది. అది వింటాం మనం. ఈ నక్షత్రాలలో కూడా సూర్యుడు సపోజ్ ఇప్పుడు స్వాతిలో ఉన్నాడు. స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 4 నక్షత్రాలు ప్రస్తుతం అంటే పాడ్యమి, విద్య, తదియ, చవితి దాకా ఉండే నక్షత్రాలు మొన్న జరిగిపోయింది. ఈరోజు సప్తమి, అష్టమికి వచ్చేసాము. ఫస్ట్ 4 నక్షత్రాలు ఏమన్నారు? అంధక నక్షత్రం, గుడ్డి నక్షత్రం. తర్వాత 2 నక్షత్రాలు దినేత్ర నక్షత్రాలు 5 to 10, ఏకనేత్రం, ద్వినేత్రం, ఏకనేత్రం, త్రినేత్రం, అంధక, మళ్ళీ లాస్ట్ అంటే దీన్ని బట్టి అమావాస్యకు ముందు ఒక 5 days, అమావాస్య తర్వాత 4-5 days చంద్రుడు అట క్షీణచంద్రుడు కాబట్టి అవి మంచివి కాదని చెప్తున్నారు. అట్లా జీవ నిర్జీవ అర్ధజీవాది సూర్యుడి నుంచి నక్షత్రానికి సంబంధించిన 3 నక్షత్రాలు జీవం ఉండవు. అంటే సూర్యుడి చేత చంద్రుడు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ నక్షత్రాల మీద సూర్యుని యొక్క లైట్ పడ్డప్పుడు అవి చాలా 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 నిర్జీవంగా ఉంటాయి. తర్వాత అర్ధజీవం, తర్వాత 7 నక్షత్రాలు అర్ధజీవ నక్షత్రాలు, తర్వాత మృతజీవ నక్షత్రాలు, మృత నక్షత్రాలు అంటారు. అంటే ఇక్కడ ఏవైతే పెట్టారో దానికి మనం ముహూర్త నిర్ణయంలో కూడా ఇవి క్యాలిక్యులేట్ చేసి కొన్ని నక్షత్రాలు పనికిరావు, కొన్ని నక్షత్రాలు బాగా బలంగా ఉంటాయి. ఒకవేళ మనం జాతక చక్రం చూసినప్పుడు కూడా మనం ఏ నక్షత్రాలు పుట్టామో మన మైండ్ సెట్ ఏంటి, మన హెల్త్ ఏంటి, మన బ్లడ్ మన ఏంటి అనేది కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా క్షిప్ర నక్షత్రం, అశ్విని, హస్త, పుష్యమి ఈ 3 నక్షత్ర శీఘ్రఫలం. క్షిప్ర అంటే శీఘ్రఫలం. సపోజ్ అశ్వినిలో మనం పూజలు చేసినా మనకు త్వరగా ఫలితం కానీ రిజల్ట్స్ కానీ బాగా ఉంటాయి. హస్త నక్షత్రంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము, పనులు తొందరగా పూర్తి అవుతాయి. పుష్యమిలో కొన్ని పనులు మొదలు పెట్టాము, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒక్కొక్కసారి హోమ అధికార క్రతువులు కానీ పరిహారాలు చేసుకున్నప్పుడు తొందరగా మనకు రిజల్ట్స్ వస్తాయి. అందువల్ల క్షిప్రతారలో పుట్టిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అన్ని పనులకు వేగంగా అయిపోవాలి. ఏదైనా బ్రేక్ వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా వేగంగా క్యాల్కులేషన్స్ కానీ చేస్తారు, చాలా చాలా స్పీడ్గా. మామూలు బ్రెయిన్కి చూడండి అశ్విని పుష్యమి హస్త నక్షత్రాల యొక్క బ్రెయిన్ యొక్క వేగం క్యాలిక్యులేటెడ్గా టెక్నికల్గా కావచ్చు చాలా ఫాస్ట్. దారుణ నక్షత్రాలు, మూలా నక్షత్రం దారుణ నక్షత్రం, ఆరుద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష ఈ కొంచెం దారుణ కర్మలు. అంటే సపోజ్ కత్తులు, కటార్లు లేకపోతే ఇవన్నీ కొట్లాట్లు వీటికి సంబంధించి కానీ వాళ్ళు కానీ నిలబడితే కొంచెం దారుణంగా ఉంటుంది, అవతల వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది అనమాట. అదేవిధంగా కిందకి 4వ వరుస 5వ వరుస మీరు వచ్చినట్లయితే మీకు విజిబుల్ అవుతుందా మేడం? విజిబుల్ అవుతుందా మేడం? సుధారాణి మేడం, సుధారాణి మేడం, సార్ ఉన్నాను సార్, మీరు గొంతు వినిపిస్తుంది నాకు ఇక్కడ వాయిస్. స్క్రీన్ షేర్ చేశాను కదా, అది కనబడింది ఇప్పటి వరకు? కనిపించింది సార్. అదే అందరూ కామ్గా ఉంటే కనబడలేదేమో. లేదు కనిపించింది సార్. ఓకే, అదే చెప్తా ఉన్నా, 10 నిమిషాలు అయిపోతుంది మొత్తం. సో మృదు నక్షత్రాలు, చిత్తా నక్షత్రం ప్రాక్షికణమైన, రేవతి నక్షత్రం దేవగణమైన, మృగశిర దేవగణ, అనురాధ దేవగణమైన ఇవన్నీ కొంచెం గణానికి సంబంధం లేకుండా చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది. చిత్తా, రేవతి, మృగశిర, అనురాధ చాలా అంటే మృదు అంటే సెన్సిటివ్ అని, అట్లా స్థిర నక్షత్రాలు కూడా అంటారు. ఇట్లా ఉగ్ర నక్షత్రాల సంబంధంగా రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అంటే ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఇవన్నీ ఉగ్ర ఫలాన్ని ఇస్తాయి. సాధారణ నక్షత్రాలు కృత్తిక, విశాఖ, భరణి, మక, పుబ్బ, పూర్వషాఢ, పూర్వభాద్ర సాధారణ ఫలం. చర నక్షత్రాన్ని స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం ఈ చరఫలం, చర నక్షత్రాలు అన్నమాట. సో ఇది ముహూర్త ప్రకరణ సంబంధంగా మనకి ఏ పనులు ఎప్పుడు చేస్తే మంచిది అనేది ఆ డివిజన్ మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఒక బిడ్డ పేరు అంటే మామూలుగా పేరు పెట్టాలంటే ఒక బిడ్డకి
మనం నామకరణ మహోత్సవాలు జరిగేటప్పుడు నక్షత్ర నామ్న మాస నామ్న అని అట్లా వస్తాయి కదా, అట్లా చైత్ర పక్షులు పుట్టిన వాళ్ళైతే బాలుడు బాలిక ఈ విధంగా మనకి ఈ మాసనామము, వ్యవహారిక నామం, నక్షత్ర నామం 3 వస్తాయి. ఆ 3 పేర్లు రాస్తారు. ఒక తాంబూల తట్టులోనో ఏదన్నా ఒక పాత్ర, ఒక బియ్యం తీసుకొని ఆ కొబ్బరి గిన్నెలన్నీ పెట్టేసి ఒక చేస్తుంటారు, మీరు చూసే ఉంటారు. అప్పుడు దాంట్లో రాస్తారన్నమాట, మాసనామ్న, నక్షత్ర నామ్న, వ్యవహారిక నామం. నక్షత్ర నామం అంటే మీరు అన్నట్టు చూచే చోళ అశ్విని వీటితో పెట్టడం. ఇక్కడ మాసనామం అంటే ఏ మాసంలో పుట్టాడు. ఒకడు సపోజ్ ఇది కార్తీక మాసం, యజ్ఞేశ్వరుడు, అమ్మాయి లక్ష్మి ఆ పేరు ముందు. వ్యవహారిక సంబంధంగా కూడా శిశువుకు సంబంధించిన వ్యవహారాల్లో అవకాడ చక్రం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ పాదాన్ని బట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన శిశువు పేరు ఈ 3 రాస్తారు అనమాట. రాసి మెయిన్గా మన నక్షత్ర నామాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఒకసారి మీరు తీరిగ్గా చదవండి, ఇది మెటీరియల్ బాగుంది. తర్వాత మన నక్షత్రాలకు సంబంధించి కూడా ఈ వివాహ సంబంధమైనటువంటి పొంతనలు, వధూవర జాతకాలు ఇవి చూసేటప్పుడు మెయిన్గా మీరు వింటూ ఉంటారు దేవగణమ, జంతు యోని, నాడి. ఇవి కూడా ఇవి కొంచెం చాలా బ్రీఫ్గా వెళ్తున్నాం. తర్వాత మనం ఈ క్లాసులు వేరేగా చెప్పుకోవాలి. కానీ బేసిక్గా పంచాంగం గురించి ఒక అవగాహన కోసం చూచే చోళ అశ్విని 4 పాదాలు, లీలు లేలో భరణి 4 పాదాలు 8, ఆ ఈ ఊయలో ఆ కృతిక 1వ పాదం వరకు మేషం వస్తుంది. తర్వాత 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి. వాటిలో అశ్విని వచ్చేసి దేవగణం, గుర్రం, ఆదినాడి. నాడి విషయంలో కూడా మనం మాట్లాడాలి. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అని. ఇక్కడ ఏం లేదు, మన శ్వాస యొక్క విధానంలో సూర్యనాడి, చంద్రనాడి అట్లా. సూర్యనాడి అంటే ఎక్సేల్, ఇన్హేల్ అని అట్లా అంటాము. ఇన్హేల్, ఎక్సేల్ విషయంలో కూడా అప్పర్గా సూర్యుడికి అప్ ఉంటుంది. చంద్రుడు అంటే డౌన్కి ఉన్నప్పుడు డామినెంటెడ్గా మన శ్వాస నడుస్తుంటుంది. వాళ్ళు రెండు కాసేపు పని చేస్తాయి అన్నమాట. సూర్యనాడి, చంద్రనాడి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది సుషుణం అనమాట. ఆ సుషుణం అంటే మధ్యనాడి. ఇప్పుడు అమ్మాయికి మధ్యనాడి ఉంది, అబ్బాయికి మధ్యనాడి ఉండింది అనుకోండి, ఇద్దరు ఒకే ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు ఉండడం అనేది శుభం కాదు. ఇద్దరు ఆదినాడు, ఇద్దరు ఫైర్ పెద్ద సంబంధంగా ఉంటుంది. 2 అంత్యనాడి అయితే 2 కఫ సంబంధంగా ఉంటుంది. 2 ఈక్వల్గా ఉంటే అంటే ఆ బాడీ తత్వాలు తెలుస్తుంది. ఆ బయలాజికల్గా ఉన్నటువంటిది కావచ్చు, బాడీలో జరిగేటువంటి ప్రాణశక్తి యొక్క మొత్తం దీని నాడీకి సంబంధం ఉంటుంది అన్నమాట, నాడీ వ్యవస్థకి. సపోజ్ ఇద్దరు ఒకే నాడితో కలవడం వల్ల సంతాన సంబంధంగా ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇప్పుడు ఒక ఆమె ఫైర్ అయితే ఇంకో ఫైర్ తగ్గాల, అట్లా కాబట్టి ఇద్దరు ఫైర్ అవుతుంది. ఫైర్ అయితే వాళ్ళు ఎక్కువ కాలం కుటుంబాన్ని ఏ విధంగా సహనం, ఓర్పు లేకుండా, నివర్తించలేకుండా తొందరగా విడిపోవడం అలా జరుగుతాయని చెప్పి అది మెయిన్గా సంతానం మీద, హెల్త్ మీద చూపిస్తుంది నాడి. సో అది మనం వివాహ సంబంధమైనటువంటి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది చూసుకుంటూ వాడుకున్నాం. కానీ బ్రీఫ్గా ఒకసారి చూసుకుంటా పోండి. అశ్విని అనేది దేవగణం, గుర్రం అనేది ఏంటి స్పెషల్గా కొంచెం వేగవంతమైంది. దేవతల గుర్రం వేరు. అదే శతభిషం కూడా గుర్రమే, అది రాక్షసులకు సంబంధించిన గుర్రం, రాక్షసి గణం సంబంధించిన గుర్రం. గోసా శీసు, ఇక్కడ శతభిష రాక్షస గుర్రం అనమాట. ఆదినాడి, ఇది ఆదినాడే. మనం ఇక్కడ ఏంటంటే అది గుర్రం, ఇది గుర్రం, దాంట్లో ఒకటి మేలు ఒకటి ఫిమేల్ ఉంటుంది. వీళ్ళిద్దరే పెళ్లి చేయొచ్చు అనేది. ఇక్కడ మాత్రం నాడి ఒకటే అయినా గుర్రం, జంతువులు ఒకటే అయినారు కాబట్టి గణాల్లో అబ్బాయి రాక్షస గణం అయ్యి అమ్మాయి దేవగణం అయితే చేయొచ్చు. అదే అమ్మాయి రాక్షస గణం అయ్యి అబ్బాయి దేవగణం అయితే చేయకూడదు. ఇలాంటి మనం ఆ ప్రకారంలో మాట్లాడాం. కానీ మీరు తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నా. ఎట్లా ఈ మెటీరియల్ ఉంది కాబట్టి మీరు ఈ మెటీరియల్ ఒకసారి చూసుకొని వీలైతే ప్రింట్అవుట్ అని తీసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. రాయగలిగితే ఇంకా మంచిది. అది ఆ బేసిక్స్ ఒకసారి చూసుకున్నాము. మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏదైతే ముందు మనం పంచాంగ సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగకరం అంటే పంచాంగములతో కూడిన పంచాంగం కాబట్టి పంచాంగాన్ని మనం రోజు చూడడమే చేయాలి. మీకు ఆల్రెడీ అరట్టైలో కూడా పెట్టాను అనుకుంటున్నా, టెలిగ్రామ్లో కూడా ఉంది ఆ పంచాంగం. ఆ పంచాంగాన్ని మీరు ఖచ్చితంగా రోజు చూడాలి. ఈరోజు ఏమి నక్షత్రం, ఏమి యోగము, ఏమి కారణము, అది ఏ విధంగా వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ పెట్టుకొని
ఈరోజు ఏ తిథి, ఇప్పుడు సపోజ్ ఈ శుక్లపక్షం పౌర్ణమి వరకు శుక్లపక్షం కాబట్టి ఈ శుక్లపక్షంలో ఈరోజు తిథిని బట్టి ఏ టైం వరకు ఏమి యోగం ఉంది, ఏమి కారణం అనేది ఒకసారి చూసుకోవాలి మీరు. సో మనం మాట్లాడుకున్న షష్ఠిలో మాట్లాడుకున్నాం, నిన్న సప్తమి గడియలు అయిపోయి ఉంటాయి. ఈరోజు డేట్ వచ్చేసి 29th బుధవారం కాబట్టి బుధవారం సప్తమి స్పెషల్ డే అని వాస్తవానికి. విష్ణు సంబంధమైన పూజలు, బుధ సంబంధమైన బుధ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉదయం 9:20 తర్వాత అష్టమి స్టార్ట్ అయ్యింది. మనం అష్టమిలో మాట్లాడుకున్న శుక్ల అష్టమి మనం ఇందాక చెప్పుకున్నాం, అది జయంతి అని. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు అంటే చంద్రుడు మకరంలో ఉంటాడు. ధృతియోగం ఉదయం వరకు ఉండింది, ఉదయం 7:40 వరకు. ఇప్పుడు శూలయోగంలో ఉన్నాం. శూలయోగం రేపు ఉదయం వరకు ఉంటుంది. కరణం వచ్చేసి వణిజ కరణం, 9:20 వణిజ కరణం ఉంది. తర్వాత భద్ర అంటే విష్టి అన్న భద్రం ఒకటే. ఇప్పుడు మనం టైంని బట్టి భద్రకరణం ఉన్నాం. తర్వాత అమృత గడియలు ఇప్పుడు దుర్ముహూర్తం వజ్యం ఇప్పుడు అనేది ఆ పంచాంగంలో అట్లా చూసుకుంటే లగ్నాంత కాలాలు కూడా చూసుకొని ఇప్పుడున్న టైంని బట్టి 12 వరకు ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అంటే ధనువు లగ్నం ఎండింగ్లో ఉన్నాం. అంటే ఉత్తరాషాఢ 1వ పాదం మీద లగ్నోద్భవం జరుగుతుంది. మనం ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీకు సాఫ్ట్వేర్ ఒకటి చూపిస్తాను. ఈ సాఫ్ట్వేర్లో విండోస్ స్క్రీన్లో సపోజ్ టుడే న్యూ అంటే ఇక్కడ మనం కానీ ఇది వేరే వాళ్ళ చార్ట్, ఇది జస్ట్ న్యూ అని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు టైంని బట్టి చూడండి. ఉత్తరాషాఢ ఇది నెల్లూరుకి కాబట్టి టైమింగ్ మరి చెన్నైకి ఇచ్చున్నాను. నెల్లూరు హైదరాబాద్ ఇద్దాం. హైదరాబాద్ని బట్టి మన పంచాంగం ఉంది. టైం ఎంత స్టార్ట్ అయింది 0 degrees అంటే ఇప్పుడే ఒక 5 minutes. సపోజ్ ఎగ్జాక్ట్గా దీన్ని 270 degrees అంటారు. 270 degrees అంటే మేషం నుంచి మొదలు పెడితే, మేషం నుంచి స్టార్ట్ చేస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు 9 అంటే 30 degrees లెక్కన 9 రాసులు 30 degrees ఒక రాశికి 270 degrees. 270 degrees ఉందంటే ఇది సౌరమండల సంబంధించినటువంటి కాస్మిక్లో ఈ జోడియాక్ సైన్లో డైరెక్ట్గా గురుస్థానం అన్నమాట. ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాం మనం. దీన్ని గొప్ప పుష్కరాంశ అంటారు. దీన్ని డైరెక్ట్గా 270 degrees ఇప్పుడే టచ్ అయింది అనమాట. ఏదైతే మనం ఇప్పుడు యోగము కరణములు మాట్లాడి నక్షత్రం లేక గణపంతంలో మాట్లాడిన ఒక 5 నిమిషాల ముందు ఆ టైం అనేది స్పెషల్ డే అనమాట. ఈ టైంలో గురువులను ధ్యానించడం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేయడం, అంటే ఈ లగ్నంలో ఉన్నటువంటి ఏ పాయింట్కి అక్కడ ఈస్ట్ రైజింగ్ అనమాట. ఈస్ట్ రైజింగ్ ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరుని బట్టి జస్ట్ ఇప్పుడు 12 స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు 12 minutes ఇక్కడ ఏఎం అని పిఎం చేయాలి. ఈ సెకండ్స్ అనేది 0 చేసేసి ఎగ్జాక్ట్గా పిఎం వచ్చేసి పిఎం స్టార్ట్ అయింది. ఇప్పుడే నెల్లూరుకి నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అంటే మకర లగ్నంలో స్టార్టింగ్లో ఉన్నాను. హైదరాబాద్కి నెల్లూరుకి కొంచెం డిఫరెన్స్ అనమాట. 3 degrees 20 వరకు ఉత్తరాషాఢ 2వ పాదం ఉంటుంది. ఉత్తరాషాఢ 3వ పాదానికి టచ్ అయింది ఇప్పుడే. ఇది లగ్నోద్భవం. అక్కడే చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం కానీ ఎగ్జాక్ట్గా మనం కానీ టెలిస్కోప్ అట్లాంటివి కానీ ఉండి ఒకవేళ ఆస్ట్రానమీ సంబంధంగా చూసినప్పుడు సూర్యోదయం ఇక్కడ సూర్యోదయంతో మనం విజిబుల్ అవుతుందో, సూర్యోదయము 6 గంటల, ఈరోజు సూర్యోదయం 6 గంటల ఇక్కడ కింద ఇచ్చుంటాడు. సన్ రైజ్ 6-8 మార్నింగ్ 6-8కి ఎట్లా సూర్యుడు మనకి తూర్పున ఎగ్జాక్ట్గా ఒక రేఖ మీద మనకు కనబడి ఆయన సన్లైట్ ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడని చెప్పాలి. అంటే ఇప్పుడు సూర్యుడు ఎట్లా సూర్యోదయానికి ఉదయిస్తాడు, ఇప్పుడు చంద్రుడు ఆ పొజిషన్లో ఉంటాడు. కానీ మన డే టైంలో చంద్రుడు కనబడు కాబట్టి మనం జాతక చక్రంలో ఈ విధంగా మనకు సులువుగా ఉన్నాయి. ఇప్పుడు లగ్నం ఇది మకర లగ్నం, మకర రాశి. ఇప్పుడు ఒకటి పుడితే దీనికి ఉచ్చ గురువు 7వ స్థానంలో ఉన్న ఉచ్చ గురువు 18 degrees యాస్పెక్ట్ ఉంది. సో ఇది ఒక మంచి శుభ టైం అనమాట అన్ని విధాలు. దశమంలో సూర్యుడు మెరీడియన్ పాయింట్ కొన్నాడు. మెరీడియన్ అంటే తల నెత్తిన అంటే నడినెత్తికి వచ్చేస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడు సూర్యుడికి ఇప్పుడు అభిజిత్ టైం దగ్గరలో ఉన్నాం.
11వ స్థానం అవుతుంది మకరానికి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 11 బుధ కుజులు ఉన్నారు. 2 రాహు, 3 శని వక్రించున్నాడు. మకర కుంభాలకు శని అధిపతి కాబట్టి లగ్న ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్నారని చెప్తాము. ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఈ మాసంలో పంచమ దశమాధిపతి అంటే 5 10వ అధిపతి 10వ ఇంటి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయన నీచిలో ఉన్నాడు. అంటే చంద్రుడిని చూసినప్పుడు ఆయన 9లో ఉన్నాడు. సో ఈ విధంగా కనీసం ఇది మీకేందంటే పంచాంగంలో ఇది ఒక్కటే ఇచ్చుంటారు, కానీ సూర్యోదయానికి ఇచ్చుంటారు ఈ ఎఫ్రిమిస్. సూర్యోదయానికి మీరు కానీ చూస్తే 11:53 ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఆయన రోజుకి 1 డిగ్రీ జరుగుతాడు కాబట్టి ఈ భాగాలు లెక్కలు ఇంగ్లీష్లో డిగ్రీలు మినిట్స్ అంటారు. సో ఈ విధంగా ఇదేంటంటే ఎన్సీ లహర్ని బేస్ చేసుకొని చేశారు. ఇది అన్ని విధాలా బాగుంది కాబట్టి ఇదే ఫాలో అవుతున్నాం. సో మీరు వీలుంటే మీకు సిస్టమ్స్ ఉన్నా మీ సిస్టంలో కానీ కొందరు ఫోన్స్లో కూడా కొన్ని ఫోన్లు కూడా అవైలబిలిటీ ఇచ్చారు. జగన్నాథ హోర్ అని యాప్ తీసుకొని మీరు నెక్స్ట్ క్లాసులో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇవి కూడా చూసుకోవాలి. దీంట్లోనే పంచాంగం అంతా వచ్చేసి నాటల్ చార్ట్కి సంబంధించినటువంటి డేటు, టైం జోను. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం కార్తీక శుక్ల అష్టమి మొదలైపోయింది. ఇప్పుడు అష్టమిలో ఉన్నాం మనం. వేదిక్ డే వెన్స్డే, దానికి మెర్కురీ, బుధవారానికి బుధుడు దేవతగా, బుధుడు అధిపతి కాబట్టి బుధుడని ఇచ్చేసాడు. ఉత్తరాషాఢ ఎవరి నక్షత్రం, సూర్య నక్షత్రం కాబట్టి సూర్యుడిని ఇచ్చాడు. ఇప్పుడు సోలయోగంలో ఉన్నాము, దానికి గురు లార్డ్ జూపిటర్ అంటారు గురువుని. కరణం విష్టికరణం శని, విష్టికరణం మొదలైంది. దీన్ని విష్టి లేదా భద్ర అనొచ్చు. దీనికి శాటర్న్ అన్నమాట. సో కరణానికి సంబంధించిన శాటర్న్ దశాంశ చక్రంలో ఎలా ఉందని చూసుకొని, దశాంశ అంటే ప్రొఫెషనల్ D10 చార్ట్ అంటారు. దీంట్లో శాటర్న్ ఎలా ఉన్నాడు, ద్వితీయంలో ఉన్నాడు, చంద్రుడితో ఉన్నాడు, వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అనేది అప్లై చేస్తారు అనమాట. అంటే కరణాల వల్ల ప్రొఫెషన్ కూడా చెప్పే ఒక మెథడ్ ఉంది. అవన్నీ ముందు చూస్తాం మనం. సో ఈ విధంగా సన్ రైజ్ సన్సెట్ ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు. తర్వాత దీన్ని ఏమంటారంటే ఎఫ్రిమిస్ అంటారు. లగ్నము సన్ అంటే సూర్యుడు, మూన్ అంటే చంద్రుడు, మార్స్ అంటే కుజుడు, మెర్కురీ అంటే బుధుడు, జూపిటర్ అంటే గురువు, వేనస్ అంటే శుక్రుడు, సాటర్న్ అంటే శని, రాహుకేతు మామూలే. వీళ్ళు ఏ నక్షత్రం, ఏ పదులు, ఏ డిగ్రీలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు లగ్నం ఏ రాశి మీద ఉంది, మకర లగ్నం మకర రాశి. మూన్ ఉండేది రాశి, లగ్నం కూడా అదే, లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు. రాశి లగ్నం ఒకటే కాబట్టి మకర రాశి మకర లగ్నం అనాలి ఇప్పుడు జరిగే టైము. ఇది ప్రశ్నాశాస్త్రంలో కూడా అట్నే ఉపయోగిస్తాం. ఒక వ్యక్తి ఇప్పుడు కూర్చుంటే ఆ వ్యక్తి టైము, డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేదని చెప్పి ఈ టైంని బట్టి వాడి జీవితాన్ని, వాడి లైఫ్ని, వాడి వైఫ్ ఏంది, వాడి ఫ్యామిలీ ఏంది, వాడి ప్రొఫెషన్ ఏంది, వాడి సంపద ఏంది, వాడు ఏ బాధలతో ఉన్నాడు అనేది ప్రశ్నాశాస్త్రంలో కూడా మనం ప్రశ్నాశాస్త్రం తత్కాల లగ్నం అంటారు. అప్పుడు కూర్చున్న లగ్నాన్ని బట్టి ఆ వ్యక్తిని మనం చూసిన వెంటనే అప్పటికప్పటికే లెక్క కట్టి చెప్పేది. జాతకం చెప్పడం కన్నా కూడా ప్రశ్నలు ఈజీగా మనకి చాలా పాయింట్లు తెలుస్తాయి అన్నమాట. సో సూర్యుడు స్వాతి కార్తీలో ఉన్నప్పుడు, స్వాతి కార్తీ చిత్తా స్వాతి సంధించడం వల్ల తుఫాన్లు ఎలా వచ్చాయి మీకు తెలుసు. ఇప్పుడు స్వాతి కార్తీ అనమాట, ఇంకా వర్షాలు ఉండొచ్చు, వర్షాలు పడుతూ ఉన్నాయి. సో సూర్యుడు నీచిలో ఉన్నాడు, కానీ స్వాతి నక్షత్రం అంటే రాహు నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రంలో స్థితిని పొంది ఉన్నాడు. దీన్నే గ్రహస్థితి అంటే ఎన్నో పాదం. సూర్యుడు లెబ్రా, క్యాప్రికాన్లో లగ్నం లెబ్రా అంటే తుల, క్యాప్రికార్న్ మళ్ళీ అది మకరమే. మార్స్ వచ్చేసి స్కార్పియోలో ఉన్నాడు, వృశ్చికంలో. తన ఓన్ లార్డ్ 11th లార్డ్ ఇన్ ద 11th అంటాం. 11 అధిపతి 11లోనే ఉన్నాడు అంటాం. ఇట్లా మన స్వక్షేత్రాలు తెలుసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి చూస్తూనే మీరు ఏది బలంగా ఉంది, మార్స్ ఎంత బలంగా ఉంది, గురువు ఎగ్జాల్టెడ్కి వచ్చినాడు, అతిచారంలో చాలా ముందుకు వచ్చాడు కాబట్టి ఎగ్జాల్టెడ్ అనమాట. సో జూపిటర్ కర్కాటక క్యాప్రికార్న్లో 0 స్లో ప్లానెట్ కాబట్టి పునర్వసు 4లో ఉన్నాడు. పునర్వసు 4లో ఉన్నాడు. క్లాస్ జరగదు. ఇంకా చెప్పండి, అది మామూలుగా అది ఒకసారి అది ఎలా చేసుకోవాలి ఒకసారి మీ సిస్టమ్స్లో. మీ సిస్టమ్ అంటే శ్రీలత మేడం, మీ సిస్టంలో మీరు చేసుకున్నారా అది యాప్ అప్లికేషన్ ఉందా మీ దగ్గర? జగన్నాథ హోర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. సుధారాణి మేడం మీకుందా ల్యాప్టాప్? ల్యాప్టాప్ లేదు సార్, కానీ మా హస్బెండ్ దాంట్లో చేసుకోవాలి సార్. ఇబ్బంది ఏం లేదు.
ఫోన్లలో కూడా ఉందన్నారు. నేనైతే ఫోన్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఫోన్లో అయితే మనం మామూలుగా తెలుగు ఆస్ట్రాలజీ పెట్టుకున్నా చాలు మీరు. తెలుగు ఆస్ట్రాలజీ డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అదైనా చాలు. కానీ రోజు లగ్నం నవాంశ చూసుకోవడం కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం దాన్ని చూస్తూ ఉంటే అలవాటు అవుతుంది అని నేను చెప్తున్నాను. క్లాస్ అయితే ఇక్కడ వరకు ముగించుకుందాము. ఓం సహనాభవతు సహనం గుణంతు సహ వీర్యం కరవావహై తేజస్వినావాస్తు మా విద్విషావాహై. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి ఏదైనా డౌట్లు ఉంటే మాట్లాడండి. ఇంకా టైం ఉంది మనకి, కాసేపు మాట్లాడుకుందాం అందరం. మాలవ్య సారు ఫాలో అవుతున్నారు బాగా, ఆయన వస్తున్నాడు క్లాస్కి. ఇంకా కొందరు రాలేకపోయారు పాపం, వర్షాలు వాళ్ళ కొందరు చూసుకున్నారో లేదో. ఈ రోజు క్లాస్ ఉండదు లెక్కని అనుకున్నాను. నేనైతే క్లాస్ ఆపకూడదు అనుకొని నిన్న కూడా లేదు కదా, ఈరోజు చేయాలని చేశాము. శ్రీలత మేడం మీరు మళ్ళీ పాత నోట్స్ పెట్టుకొని అన్నీ మీరు అన్నీ సేవ్ చేసుకున్నారు? అప్పుడు పెట్టిన పీడిఎఫ్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. నా దగ్గర డిలీట్ అయిపోయినాయి కొన్ని. అవి కేంద్రాలు, కోణాలు, లేకపోతే లగ్నం, ఒక జాతకం చూడటం అంటే మన జాతకమైనా మనం చూడాలా, మన పిల్లలైనా మనం చూడాలా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ కూడా డేటా బట్టలు టైం చూసుకొని మనం నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే జ్యోతిష్యంలో జ్యోతిష్యం వాళ్ళు చేయగలరు లేదు. శ్రీలత మేడంకి ఉంది, విజయలక్ష్మి మేడంకి ఉంది, సుధారాణి మేడంకి జ్యోతిష్యంలో అభివృద్ధి ఉందని తెలిసింది నాకు. ఎందుకంటే బుధగ్రహం, గురుగ్రహం, సూర్యుడు అందరూ బాగున్నారు మీ అందరికీ. ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఒకసారి చాట్స్ చూడాలి నేర్చుకునే వాళ్ళందరికీ. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అదంతా ఎలా ఉంటుంది, దీంట్లో కంటిన్యూ చేయగలుగుతారు లేదనేది కూడా తెలిసిపోతుంది మనకి. అది కూడా ఒకసారి డిస్కస్ చేయాలి. జ్యోతిష్కులకు సంబంధించినటువంటి గ్రహస్థితి, ఏ గ్రహస్థితిలో ఏ విధంగా ఏ గ్రహాలు బలంగా ఉంటే వాళ్ళు జ్యోతిష్యం మీద ఏదైతే ఇలాంటి శాస్త్రాల మీద స్పెషల్ అనేటువంటి ఆర్ట్, ఇది కూడా ఒక ఆర్ట్ కాబట్టి ఇట్లాంటి ఆర్ట్స్ మీద ఎలా ఉంటుంది అంటే సూర్యగ్రహం కూడా బాగుండాలి జాతకంలో, తర్వాత బుధగ్రహం బాగుండాలా, గురుగ్రహం బాగుండాలా, లగ్నానికి సంబంధించిన కొన్ని స్టార్లకు కూడా ఆ జ్యోతిష్య సంబంధమైనటువంటి వాస్తు జ్యోతిష ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా జాతక చక్రంలో బుధగురు సూర్యులు కానీ బాగుందని, సూర్య హోరావతరాయణం, లేకపోతే సూర్యుని యొక్క పొజిషను, సూర్యునికి గురువు యొక్క దృష్టి ఉందా, చంద్రుడికి ఉందా, ఇవన్నీ చూసి మనం మాట్లాడుకోవచ్చు. అది సుధారాణి మేడం మీరు నిన్న కుదరలేదు మాకు, నిన్నంతా వర్షం మాట్లాడలేకపోయా. ఈ రోజు కూడా మాకు ఫుల్ వర్షాలు ఉన్నాయి సార్, హైదరాబాద్ లో కూడా పడుతున్నాయి బాగా. అదే ఎప్పుడే అన్నారు శ్రీలత మేడం, మాకు పడుతుంది, స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం. ఈ మధ్య మీకు అంతా ఎక్కువ ఉన్నాయి వర్షాలు. మాకు లాస్ట్ మంత్ కూడా మీకు వర్షాలు బాగున్నట్టు. అవును సార్. మాకు 3 daysగా ఆగలేదు, కానీ ఈ రోజు ఆగి ఉంది మళ్ళీ. కానీ సెలవులు అయితే ఇచ్చేస్తున్నారు 3 రోజులు. ఈ రోజు కూడా సెలవే ఉంది అందరి పిల్లలకి. ఇంకా చెప్పండి, మీరు ఫ్రీ టైంలో చదువుతూ ఉండండి సుధారాణి మేడం. మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. చదువుతున్నా సార్, నేను చదువుతున్నారు కాబట్టి డౌట్ ఏదన్నా ఉంటే అడగండి. ఇంకొక 5 నిమిషాలు ఉంది కదా, డౌట్ ఉంటేనే. లేకపోతే డౌట్లు ఉంటే చాలా వస్తాయి సార్. కొన్ని అంటే బేసిక్స్ మీదనే ఎక్కువ కూర్చున్నా కాబట్టి అంత ఇప్పుడు ప్రస్తుతానికైతే అవే ఉన్నాయి సార్. ఇంకా ఆల్రెడీ ఏమన్నా చిన్న డౌట్లు క్లాసులలోనే వస్తున్నాయి సార్, అవి క్లియర్ అవుతున్నాయి. మర్చిపోయినాను కదా, చాలా రోజులు అయింది, మళ్ళీ వింటున్నందుకు అన్ని రివైజ్ అయినట్టు అవుతున్నాయి సార్. బై హార్ట్ చేసేసారు అయితే, మీకు అంతా గుర్తొస్తుంది. అది రాశి చక్రంలో నేను ఒక నక్షత్రం చెప్తాను, ఆ నక్షత్రం ఏ డిగ్రీలో ఉందో అట్లా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు స్వాతి నక్షత్రం తులలో ఉందన్నట్టు, ఒకవేళ తులలో స్వాతి నక్షత్రం పుడితే ఏ అక్షరం వస్తుంది, అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే. అవి గుర్తుండట్లేదు సార్, అంటే చూస్తే చెప్పగలుగుతున్నాను కానీ అవి గుర్తుండట్లేదు సార్. రూ రే రో తా. ఇప్పుడు సుధారాణి మేడం గో సా శీసు శతవిషం మీరు కుంభరాశి,
అట్లా ఇప్పుడు మాలవ్య అనే సార్ ఉన్నారు అక్కడ. మాలవ్య మా అనే అక్షరం మా నీ మో మే మక సింహరాశి అంటే అట్లా ప్రాక్టీస్ చేయాలి. విజయలక్ష్మి ఓవా వీవు రోహిణి నక్షత్రం వృషభ రాశి అంటే కనీసం అట్లా. సపోజ్ మురళీ ప్రసాద్ సారా, మురళీకృష్ణ ప్రసాద్ సార్ పేరేమన్నా, సుధారాణి మేడం హస్బెండ్, సుధారాణి మేడం మీ హస్బెండ్ పేరు? మురళీ ప్రసాదే సార్, కరెక్టే చెప్పారు మీరు. మామి మే మురళి మకా నక్షత్రం సింహరాశి. సింహరాశిలోకి వస్తున్నాడు ఆయన. కానీ ఆయన పుట్టింది మాత్రం శ్రవణం ఎక్కడ ఉంది? ఈ రోజు మధ్యాహ్నం పైన రేపు రాత్రికి రేపంతా శ్రవణం ఉంటుంది. అందుకే రేపే కోటి సోమవారం అనుకున్నాం కదా. అవును సార్. రేపు కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢలో ఉన్నాం మనం. సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు, ఇప్పుడే చూసాము 3వ పాదంలో 4వ పాదంలో చంద్రుడు ఉన్నాడని. అప్పుడు బే గో జా జి జనార్దన్ అబ్బాయి అయితే, జి అంటే అమ్మాయి అయితే. ఇప్పుడు అభిజిత్ లగ్నం కూడా అభిజిత్ నక్షత్రం అంటారు కదా సార్, అది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఎండింగ్ కి శ్రవణ నక్షత్రం మొదటి పాదం మధ్యలో ఉంటుంది అంటారు కదా. అంటే అది అప్పుడప్పుడు వస్తుంది కదా సార్, రెగ్యులర్ గా రాదు కదా అది. అంతే, అట్లా కాదు, రోజు అభిజిత్ టైం అన్నది ఉంటుంది. ఇప్పుడు అభిజిత్ టైంలోనే ఉన్నాము. అది ఎలా వస్తుంది అనేది అర్థం కాలేదు సార్. అట్టే లైన్లో ఉన్నాను. నువ్వు వెళ్తావా? ఊరా 500 తీసుకున్నా ఎంతకి? 20 చెప్పండి మేడం. అది అభిజిత్ అంటే ఇప్పుడు సూర్యుడు త్వరలో ఉన్నాడు కదా. హలో, చెప్పండి సార్. సపోజ్ మే జూన్లో అనుకో, అంటే మేలో అనుకోండి, ఏప్రిల్ 15 నుంచి మే 15 లోపల అనుకోండి, అప్పుడు మేషంలో ఉంటాడు. మేషంలో ఉంటే డైరెక్ట్గా మేషం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం టైం అంటే మిట్ట మధ్యాహ్నం ఆ నెలలో కర్కాటకంలో అభిజిత్ ఉంటుంది వాస్తవానికి. అది అభిజిత్ లగ్నం అనేది అది వేరు. నక్షత్రం వచ్చేసి ఇప్పుడు ఉత్తరాషాఢ వచ్చేసి ముంగీస్ అనమాట. ఇప్పుడు సపోజ్ 4వ పాదం శ్రవణ నక్షత్రం 1వ పాదంలో ఇన్ని గడియలు అని మెన్షన్ చేస్తే అక్కడ అభిజిత్ ఉందని చెప్పి, అభిజిత్కి శ్రీకృష్ణుడికి సంబంధించినట్టు శ్రీకృష్ణుడికి ఇష్టమైన నక్షత్రం అని, అభిజిత్ గురించి భగవద్గీత ఇట్లా కూడా, అంటే సపోజ్ ఆయన నేను ఐరావతాన్ని లేకపోతే చెట్లలో నేను అట్లా చెప్పినప్పుడు అట్లా నేను అభిజిత్ నక్షత్రాన్ని అని చెప్తాను అనమాట. అంటే ఇట్లా ఆ స్టార్ గురించి మీరేంటంటే అభిజిత్ లగ్న సంబంధంగా అభిజిత్ అక్కడ వాడిన పదం వేరు, ఇక్కడ అభిజిత్ నక్షత్రం వేరు. మామూలుగా 28 నక్షత్రాలు అవుతాయి ఇప్పుడు అభిజిత్తో కలిపి. కానీ మనం పాత్రల్లో మనం 27 తీసుకుంటాం. 27 నక్షత్రాలే. అన్ని జంతువులు 2 ఉంటాయి. అన్ని జంతువులు అంటే ఇప్పుడు గుర్రం అని చెప్పాను, అశ్విని శతభిషం 2 గుర్రాలే. టైం అయిపోయింది, మళ్ళీ మాట్లాడు, ఎండ్ అయిపోద్దాం మీటింగ్. సరే, బాయ్ మేడం, బాయ్. కంటిన్యూ అవుతుంది, వినబడుతుంది నా మాట? వినిపిస్తుంది సార్. 1 అవర్ అయ్యింది అయినా కానీ కంటిన్యూ ఎందుకు అయి ఉంటుంది? మాలో అయితే 1 అవరే నేను అది పెట్టుంటాను డ్యూరేషన్. అది కట్ అయిపోద్దామని నేను హడావిడిగా మాట్లాడాను. సరే సార్, చేద్దాంలేండి సార్, కట్ అయితే మళ్ళీ కష్టం కదా. అదే అభిజిత్ అంటే అది విషయం ఏం లేదు. అక్కడ 28వ నక్షత్రంగా అప్పుడు అది కానీ యాడ్ చేస్తే 2 నక్షత్రాలు అవుతుంది. శతభిషం ఎట్లా గుర్రం అవుతుందో
శతభిషం అశ్విని 2 గుర్రాలైనప్పుడు అటు అన్ని జంతువులు జంతు యోని అంటారు, జంతు యోని. కానీ ముంగీస ఉత్తరాషాఢకు ముంగీస ఉంటుంది, అది కానీ అప్పుడు శతభిషం కానీ అది శతభిషం అశ్విని జంతువులు మగ గుర్రాలు చెప్పాము. అట్లా అభిజిత్ కూడా ముంగీస వస్తుంది. అప్పుడు 28 అంటే ఇప్పుడు అది A1 నంబర్ కాబట్టి డబల్ ఉండాలి కదా. అప్పుడు 28/2 చేస్తే 14 జంతువులే వస్తాయి. కాబట్టి మనం యాక్యురేట్గా చూడాలన్నప్పుడు ఆ గడియలు చూసుకొని, మనకైతే పంచాంగాలలో మెన్షన్ చేయరు అభిజిత్ నక్షత్రాన్ని మేడం. మామూలుగా మనం లెక్క చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అది నిన్న ఒకటి మ్యాచ్ కి పెట్టాను కదా సార్, మా ఆడబిడ్డది. నిన్న మ్యాచ్ ది ఒక ప్రపోజల్ ది పెట్టాను చూడండి సార్, మీకు 2 డేట్ ఆఫ్ బర్త్. అది అంటే బాగాలేదని చెప్పారు కదా, ఆ ఇంట్లో వాళ్ళు ఏం బాగాలేదు అని అడిగారు. అది బొంతనాలు అమ్మాయి మీ అమ్మాయా, మీ ఆడబిడ్డ? అవును సార్. అది నేను చార్ట్ చూశాను, దోషాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. పొంతనాల కంటే కూడా దోషాలు అంటే కొన్ని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నక్షత్రం, పేరు బలాలు అవన్నీ చూసినప్పటికీ జాతక చక్రంలో కొంచెం ఎక్కువ దోషాలు ఉంటే ఆ అబ్బాయికి ఎక్కువ దోషాలు ఉన్నాయి, మ్యారేజ్ లైఫ్లో ఆయనకు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎట్లాంటివి చూసినప్పుడు మనం రిస్క్ ఎందుకులని తీసేస్తాం. అట్లా చెప్పుకుంటా ఒకసారి అంతే. అంటే దోషం ఎక్కువ ఉందని చెప్పండి అంతే, సెట్ అవుతుంది. అదే ఇంట్లో వాళ్ళు సడన్ అదే సెట్ అవుతుందని చెప్పారు. ఏంటి అంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీలత మేడం ఉన్నారా? ఉన్నారు సార్, లైన్ లో ఉన్నారు. శ్రీలత మేడం కూడా లైన్ లోనే ఉన్నారు సార్, వెళ్ళలేదు ఇంకా. ఉన్నాను సార్. మీరు ఎవరో జాయిన్ చేశారు కదా, ఏం పేరు సార్ పేరు? నేను చేయలేదు సార్, అసలు నేను చేయలేదు సార్. ఎవరైనా నేను మొన్న ఎవరైనా మీరు ఇలాగే అంటుంటే నేను ఆశ్చర్యపోయాను, ఎవరిని చేయలేదే. శ్రీలక్ష్మి మేడం కన్ఫ్యూజ్ అయ్యారు. శ్రీలక్ష్మి మేడం జాయిన్ చేయించుకుంటారు. ఇప్పుడు మాట్లాడింది కదా శ్రీలక్ష్మి మేడం. శ్రీలక్ష్మి మేడం మీరేనా జాయిన్ చేసింది సార్? శ్రీలక్ష్మి మేడం ఉన్నారా లైన్ లో? సార్ ఉన్నాను సార్. సార్ నేను మాలవేశాన్ని అశ్వి మేడం ని అనస మేడం జాయిన్ చేశాను సార్. అదే నేను ఇంకా శ్రీలత మేడం అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి, ఇప్పుడు మాలవేశ్ సార్ దాంట్లో మాట్లాడతాను, మీరు మీ దాంట్లో రాలేదు, అందుకే నాకు డౌట్. అంటే ఇద్దరం వర్క్ ప్లేస్ లోనే ఉన్నాం, ఒక దాంట్లో జాయిన్ అయిపోయాం సార్. అదే ఆ పేరు నేను ఎంతసేపు ఆయన అది సార్ ఫీల్డ్ అయ్యి అడిగి నేను శ్రీలత మేడం కొలీగ్ అని అనుకున్నా. శ్రీలక్ష్మి మేడం కన్ఫ్యూజ్ అయినట్టున్నా నేను. మా ఆఫీస్ వాళ్ళే మీరు జాయిన్ అయ్యారు, కానీ నేను మాలవేశ్ సార్ రెగ్యులర్ గా వింటాను సార్. సర్వేపల్లేనా? మీ సర్వేపల్లేనా వర్క్ చేసి? అవును సార్. సరే, ఫాలో అవుతున్నారా ఇద్దరు? అవుతున్నాను సార్, డిస్కస్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఇక్కడ కూడా కొన్నిసార్లు అనుకుంటాను. అది కొంచెం నేర్చుకొని కొంచెం నోట్స్ అట్లా ప్రిపేర్ అయితే. సార్ మొన్న నోట్స్ కూడా పెట్టాను సార్, రన్నింగ్ నోట్స్ రాస్తాను సార్, కూడా ఒక బుక్ లో రాసుకుంటున్నారు. అది మీరు ఒకరే పెట్టారు, ఇంకెవరు పెట్టలేదు, అందరూ పెట్టమని అడిగాను, మీరు ఫాలో అవుతా ఉన్నారు. అవి కొంచెం రోజు ఒక 1/2 అవర్ అన్న చదివితే కొంచెం బాగా త్వరగా మనం ముందరికి వెళ్ళొచ్చు. అందుకే స్టార్టింగ్ బేసిక్స్ అని పంచాంగం వీలుంటే పంచాంగం PDF ఉంది కదా, అది రోజు చూస్తున్నారు మీరు. సరే, అందరికి నమస్కారం, ఉంటాను. సరే సుధారాణి మేడం, శ్రీలత మేడం, బాయ్. బాయ్ సార్. బాయ్ సార్.